వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్ ఫ్రెండ్స్. సో మీరు కనుక మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో అనేది తెలుసుకుందాం అనుకుంటే, ఇప్పుడు మీరు మీ ఫోన్‌పే అప్లికేషన్ ద్వారా కూడా మీరైతే తెలుసుకోవచ్చు. దానికోసం మీరు మళ్ళీ వేరే అప్లికేషన్స్ ఓపెన్ చేయక్కర్లేకుండా మీరు ఫోన్‌పే ద్వారా కూడా మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఫోన్‌పే అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది కదా, ఈ మెయిన్ స్క్రీన్. ఇక్కడే మీకు చాలా ఈజీగా చెక్ బ్యాలెన్స్ అనేది అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తే కనుక మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది కదా, సో ఈ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు మీ ఫోన్‌పే అప్లికేషన్లో ఏ బ్యాంకులు అయితే లింక్ చేసుకుని ఉంచారో, సో నేనైతే 2 బ్యాంక్స్ లింక్ చేశాను కాబట్టి 2 కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఒకటే లింక్ చేసుకుంటే ఒకటే కనిపిస్తుంది, లేకపోతే 2 కంటే ఎక్కువ లింక్ చేసుకుంటే అవన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. సో ఈ ఏ బ్యాంక్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో బ్యాలెన్స్ దాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేస్తే కనుక మీ అకౌంట్ డీటెయిల్స్ అంతా డిస్ప్లే అవుతాయి. సో ఆ తర్వాత అలాగే ఇక్కడ బ్యాలెన్స్ అనేసి కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని ఉంది. సో చెక్ బ్యాలెన్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ 6 డిజిట్ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అది ఎంటర్ చేస్తే కనుక మీ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కింద బ్యాలెన్స్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది చూడండి. ఇందాక జస్ట్ ఏమీ లేదు, ఇప్పుడైతే అవైలబుల్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. సో అలాగే మళ్ళీ బ్యాక్ చేద్దాము. చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాంక్లో చూడాలంటే అది కూడా సేమ్ ప్రాసెస్సేను. ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే బ్యాలెన్స్ అనే కింద అయితే ప్రస్తుతం ఏమీ కనిపించట్లేదు, ఎంప్టీగా ఉంది కదా. సో ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీ 6 డిజిట్ యూపీఐ పిన్ మరొక బ్యాంక్కి మరొక యూపీఐ పిన్ మీరు పెట్టుకుని ఉండొచ్చు. సో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అని అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రొఫైల్ పిక్చర్లోకి వెళ్ళి కూడా మీరు బ్యాంక్ అకౌంట్స్ అని సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఇంకా సింపుల్గా ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని మెయిన్ హోమ్ పేజ్లోనే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఏ బ్యాంక్స్ అయితే మీరు లింక్ చేసుకున్నారో అవి అయితే లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో నేనైతే 2 బ్యాంక్స్ లింక్ చేశాను కాబట్టి ఆ 2 కనిపిస్తున్నాయి. సో అలాగే మీకు ఇందులో ఏ బ్యాంక్ మీరు చూడాలనుకుంటున్నారో దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యూపీఐ పిన్ మళ్ళీ అడుగుతుంది. ఆ బ్యాంక్కి మీరు పెట్టుకున్న యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక ఫెచ్చింగ్ బ్యాలెన్స్ అనేసి అవైలబుల్ బ్యాలెన్స్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అంటూ ఇక్కడ మీకైతే కింద బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అయ్యాక మళ్ళీ ఇక్కడ డన్ అని చెప్పేసేయండి. చెప్పిన తర్వాత మళ్ళీ మీకు మరొక బ్యాంక్ కూడా మీరు చెక్ చేసుకోవాలంటే మళ్ళీ చెక్ బ్యాలెన్స్ అని చెప్పండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బ్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఆ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు వేరే బ్యాంక్స్ కాబట్టి యూపీఐ పిన్ కూడా మీరు జాగ్రత్తగా వేరే పిన్ పెట్టుకుంటే అది ఎంటర్ చేయాలి. మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఫెచ్చింగ్ బ్యాలెన్స్ అని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లో వచ్చేస్తుంది. సో మళ్ళీ అవైలబుల్ బ్యాలెన్స్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ. సో అక్కడ బ్యాలెన్స్ మీరైతే చూసుకోవచ్చు. మళ్ళీ డన్ అని చెప్పేసేయండి. మళ్ళీ చెక్ బ్యాలెన్స్ చూస్తే కనుక ఇక్కడ మీకు మీ బ్యాంకుల్లోనే కాకుండా ఇక్కడ యూపీఐ లైట్లో కూడా ఎంత బ్యాలెన్స్ ఉంది, అలాగే ఫోన్పే వాలెట్లో కూడా ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కూడా మీరైతే చూసుకోవచ్చు. సో యూపీఐ లైట్ మీద క్లిక్ చేస్తే కనుక కరెంట్ బ్యాలెన్స్ ఇంతని చూపిస్తుంది. సో మీరు ఇంకొంచెం మనీ యాడ్ చేసుకోవాలన్నా యూపీఐ లైట్లో డైరెక్ట్గా ఇక్కడి నుంచే యాడ్ మనీ అని కూడా ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. సో యూపీఐ లైట్లో డబ్బులు వేసుకుని పేమెంట్స్ చేయడం వల్ల ఏంటంటే మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా మీ పేమెంట్స్ అనేవి ఈజీగా అయిపోతాయి, క్విక్గా అయిపోతాయి. అలాగే ఫోన్పే వాలెట్ బ్యాలెన్స్ అయితే ప్రస్తుతం 0 ఉంది. సో మీరు టాప్అప్ నా దాంట్లో 0 ఉంది. సో మీరు కావాలంటే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి మళ్ళీ ఫోన్పే వాలెట్లో కూడా మీరైతే డబ్బులు యాడ్ చేసుకోవచ్చు, ప్రొసీడ్ టు టాప్అప్ అనేసి. సో చూసారు కదా, ఈ విధంగా మనమైతే చాలా ఈజీగా
హోమ్ పేజ్ నుంచే చెక్ బ్యాలెన్స్ యాప్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్స్లోని బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.